వరల్డ్ కప్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు పర్ఫామ్ చేయొద్దు, ఎందుకంటే అప్పుడు T20లో పర్ఫామ్ చేస్తారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా పాండే నాకు అర్థం కాలేదు సార్. లాస్ట్ బాల్ అశ్విన్ వితౌట్ ప్యాడ్స్ పరిగెత్తాడు. శివం సింగ్ గురించి వచ్చింది. శశాంక్ ఇది కరెక్ట్ గా చెప్పేవా? ఐపీఎల్ అయ్యేసరికి ఇక్కడ మార్చేస్తారు. బాకో చెప్పే డైలాగ్ సంబంధం లేదు ముంబై ఇండియన్ ఫ్యాన్స్. హలో వచ్చేసాం గైస్. సో ఆఫ్టర్ అ వెరీ గుడ్ విన్ అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ విత్ భువి నేమ్ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లాస్ట్ బాల్ థ్రిల్లర్. సో ఈ రోజు మన డిస్కషన్ ముంబై వర్సెస్ SRH, ది సో కాల్డ్ చప్రీస్ వర్సెస్ SRH who is trying to get into the playoffs. సో లెట్స్ స్టార్ట్ విత్ ది డిస్కషన్ విత్ ది పాయింట్స్ టేబుల్ అండ్ దాని తర్వాత మనము ప్లేన్ 11 గురించి డిస్కషన్ చేద్దాం. బాకో చెప్పే డైలాగ్ సంబంధం లేదు ముంబై ఇండియన్ ఫ్యాన్స్. బై ది వే లాస్ట్ గేమ్ లో హార్దిక్ పాండ్యాకి మళ్ళీ వాళ్ళ క్రౌడ్ సపోర్ట్ చేస్తుండే. సో హీ స్టార్టెడ్ స్మైలింగ్. వెరీ గుడ్ థింగ్ అంటావా వాడికి? కాదు అదేదో అంటారు కదా, సుడిలో అయితే చేంజ్ అవ్వట్లేదు. ఆర్పే జ్యోతికే వెలుగెక్కువ అని వెళ్ళిపోయే లోపల వస్తుంది మళ్ళీ. కానీ వాడి సుడి ఇంకా చేంజ్ అవ్వలేదు. పాయింట్స్ టేబుల్ అయితే దిస్ ఇస్ ద పాయింట్స్ టేబుల్. లక్కీగా లాస్ట్ మ్యాచ్ SRH విన్ అయ్యి 4th ప్లేస్. SRH విన్ అయింది అండ్ LSG ఈ రోజు ఓడిపోయింది కాబట్టి పాయింట్స్ టేబుల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే టాప్ 2 టీమ్స్ పక్కా వెళ్ళిపోతాయి, వాళ్ళిద్దరికి 95% ఛాన్స్ ఉంది. మిగతా ఉన్న వాటిల్లో అన్నిటికీ ఛాన్స్ ఉంది, ఒక్క ముంబై తప్పితే. యాక్చువల్ గా చూస్తే చెప్పలేము ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కానీ సిక్స్త్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ వరకు ఛాన్స్ అనిపిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జస్ట్ వాళ్ళ ఇజ్జత్ కాపాడుకుంటున్నారు. ఇంకా కాదు అంటే కొంతమంది ఉంటారు కదా క్యాల్కులేటర్లు ఓపెన్ చేసి ఓకే మనకి ఇది ఛాన్స్ అని చెప్తారు కదా, ఆ ఛాన్స్ గురించి చెప్తాను. 1% ఛాన్స్ కూడా వదలరుగా. కాదు కానీ నెక్స్ట్ 3 విన్ అయితే ఉందంట కదా రాయల్ ఛాలెంజర్స్ కి. ఎక్కడ ఉంది? ఎక్కడ వస్తారు? నెక్స్ట్ 3 వరుసగా విన్ అయితే ఉన్నది అనేది అన్నట్లున్నారు. లేదు ఎందుకు ఛాన్స్ లేదంటే నీకు ఢిల్లీకి LSGకి మ్యాచ్ ఉంది, ఢిల్లీకి చెన్నైకి మ్యాచ్ ఉంది. వాళ్ళలో ఎవరో ఒకరు అటు ఇటు గెలిచినా కూడా నీకు వీళ్ళకి ఛాన్స్ పోతుంది కదా. సో 5th ప్లేస్ వచ్చి పోతారా? అదైనా వాళ్ళు హ్యాపీ అవుతారు. దానికైనా పర్లేదు. ఇప్పుడు ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదే కదా, వాళ్ళు గెలవాలి, వేరే వాళ్ళు ఓడిపోవాలి మళ్ళీ. సో కానీ CSK వస్తదంటారా? ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి CSK. కాకపోతే నాకైతే ఇంట్రెస్ట్ మేబీ సన్ రైజర్స్ ఇంకా లక్నో సూపర్ జెయింట్స్ లోపల వచ్చేసి CSK కి బయట పంపించాలి, అంటే ఢిల్లీ కూడా లోపల రావాలి. నేను చేసా ప్లాన్ ప్రకారం అయితే మరి చెన్నైలోనే కదా ఫైనల్స్ అవన్నీ. సో CSK లేకుండా అది క్రౌడ్ ఏం రాకపోవచ్చేమో అని అందరు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసే ఈసారి అట్లా అవ్వకపోవచ్చు. అంటే CSKకి ఇంకోటి ఏంటంటే నీకు మ్యాచ్ చూసుకుంటే వాళ్ళకి తుషార్ దేశపాండే వికెట్ తీస్తున్నాడు, వాళ్ళకి మెయిన్ బౌలర్ వెళ్ళిపోయారు బయటికి. అరే చెప్తున్నా కదా CSK సగం మంది బెంచ్ మీద ఎందుకు పడతారో తెలియదు, వాళ్ళ కెరియర్స్ అన్ని పోతున్నాయి. ఇండియాకైనా ఆడుతుంది వాళ్ళు మంచిగా. కానీ బై ది వే ఈసారి నాకైతే అనిపిస్తుంది అన్నిటికంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటే ఓన్లీ ఒకటే టీం, సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే మొన్న వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ మొన్న లైవ్ మ్యాచ్ చూసినుండే చెప్తుండే అశ్విన్ ఫస్ట్ ఓవర్ లైక్ జీ స్పిన్ అవుతుండే అంట, దట్టు ఇన్ పవర్ ప్లేనే అది కూడా. మళ్ళీ నితీష్ రెడ్డి 6 ఓవర్ మిడ్ వికెట్ అదొకటి హైలైట్స్. అండ్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ పెనల్టిమేట్ ఓవర్స్ వేస్తుండే కదా, 18th 19th ఓవర్ వేస్తుండే కదా, బ్యూటిఫుల్ అంట. కంట్రోల్ చాలా ఎక్సలెంట్ అంట ఓవర్స్, లాస్ట్ 3 ఓవర్స్. నటరాజన్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇంకా లైక్ ఏమంటా కరువులో ఉండి 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 ఇప్పుడు లాస్ట్ కి కొంచెం కిక్ ఇచ్చి అన్ని ఇచ్చి లైక్ SRH మళ్ళీ ఇచ్చేసేసరికి లైక్ మంచిగా ఉన్నది ఎంటర్టైన్మెంట్. అంటే నాట్ దాట్ జస్ట్ ఏదో లాస్ట్ బాల్ థ్రిల్లర్ అనే కాదు, అంటే స్టార్టింగ్ సీజన్ అంతేం ఎక్సైటింగ్ ఏం లేకుండే, కాకపోతే మన వాళ్ళు హైయెస్ట్ స్కోర్ కొట్టడము, ట్రావిస్ హెడ్ కి ఛాన్స్ రావడము అవన్నీ వర్కౌట్ అయినాయి. ఈ సీజన్ అయితే ఫుల్ మీల్స్ ఇచ్చారు, లైక్
సాటిస్ఫైడ్. హ్మ్. ఇంక విన్ అయినా, విన్ అవ్వకపోయినా ఈ సీజన్ గుర్తుండిపోతది యాహ్! ఎస్ఆర్‌హెచ్‌కి. యాహ్! నేను ఒకటేందంటే నాకు ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మన గ్లెన్ ఫిలిప్స్‌ని బయట పెడుతున్నారు. హ్మ్. సో అదొక్కటే. అవును. వాడికి ఛాన్స్ ఇయ్యాలి. ఇప్పుడు నేను మొన్న మార్కో జాన్సన్‌ది ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు చేంజ్. అవును. ఓన్లీ మన బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం తీసుకున్నారు వాడిని. యాహ్! ఆర్ఆర్ సో స్ట్రాంగ్ ఉంది కదా! సో బౌలింగ్ కోసం తీసుకున్నట్టున్నారు. మేబీ యాహ్! అది అది కూడా బానే ఉండే ఆ చేంజ్. బ్యాలెన్స్ ఉండే టీమ్‌లో. కాకపోతే స్టిల్ పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించాలి వాడు. నితీష్ రెడ్డి చాలా బ్యాలెన్స్ ఇస్తున్నాడు టీమ్‌లో. మెయిన్ అవును. అంటే ఇది ఆల్మోస్ట్ థర్డ్ స్కోర్ అనుకుంటా వాడు అలా పెర్ఫార్మ్ చేయడము. వెరీ అవును. నైస్. వెరీ నైస్ ఫర్ Yeah. ఎస్ఆర్‌హెచ్. షుడ్ బి అండర్ ద ప్రెషర్ ఆ పర్ఫార్మెన్స్ ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్ గా. అండ్ నాకు అందరూ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పెద్ద ప్లేయర్లు ఐ మీన్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు కదా, రిటైర్ అయిన వాళ్ళు. సో హూ ఎవర్ గివింగ్ దేర్ లైక్ కమెంట్స్ ఆన్ ఇండియన్ టీమ్ అండ్ ఆల్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇఫ్ ఇండియా కెన్ లుక్ ఇన్ టు నితీష్ రెడ్డి ఫ్రమ్ నౌ, he'll become a very good all-rounder for India and then that will be a big impact for the team అని చెప్పి చాలా మంది కూడా చెప్పారు అంటే యాక్చువల్గా. బేసికలీ హీ విల్ ఆల్సో రైడ్ ది ఫార్మ్ లైక్ ఇంకో నెక్స్ట్ 6 years వరకు సేమ్ హార్దిక్ ఎలా వచ్చాడో ఆ టైప్లో Yeah, అంతే. నెక్స్ట్ 6 yearsకి ఇంకా వాడిదైతే సుడి తిరిగిపోయింది. సో వాడిది ఉంటుంది బాగానే. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏముందంటే నితీష్ రెడ్డి ఓన్లీ ఎస్ఆర్‌హెచ్ మ్యాచెస్ ఉన్నప్పుడు నితీష్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అగైన్ మళ్ళీ వేరే మ్యాచెస్ అయితేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జింగ్ ప్లేయర్స్ గురించి మాటలు వచ్చినప్పుడు నితీష్ రెడ్డి పేరు తీయట్లేదు. లేదా మెగా So, I ఆప్షన్ feel- నుంచి ఇంకా లేదు, మారిపోతుంది లేదు. కదా. అట్లా Actual గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎమర్జింగ్ ప్లేయర్స్ గురించి అన్నట్టు వస్తాయి, మనకు ర్యాంకింగ్స్ వస్తాయి మ్యాచ్ మధ్యలో. అప్పుడు నితీష్ రెడ్డి గురించి మాటలు రావట్లేదు ఎక్కువ. సో అది Maybe- నాకు తెలిసి ఏ టీమ్స్ ఆడుతున్నాయో ఆ టీమ్స్ ప్లేయర్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తారు అనుకుంటా. అలా అని కాదు కదా, ఎమర్జింగ్ ప్లేయర్స్ అంటే ఎమర్జింగ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ గురించి చూపిస్తారు. అవును అప్పుడు టాప్ ఇప్పుడు ఎవరు అన్ని అన్నట్టు, టీమ్స్ నుంచి ఉన్నాయి ర్యాంకింగ్స్ కదా. ప్రకారంగా అన్నట్టు. Yeah, and ఇప్పుడు నువ్వు సమీర్ రిజ్వీ పేరు చూసుకుంటే- వస్తుంది, నిహాల్ వెదెరా గురించి వస్తుంది. సో వీళ్ళ పేరు షారుఖ్ ఖాన్ కాదు, శివం సింగ్ గురించి వచ్చింది, శశాంక్ సింగ్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. శశాంక్ సింగ్, సారీ ఐపీఎల్ అయ్యేసరికి ఈడు మార్చేస్తాడు. కాదు, గుర్తు తెచ్చుకుని మరీ తప్పు చెప్పిన. యా బేసికలీ ఇది లాస్ట్ మ్యాచ్. ముందు ఇది వద్దామా ఇంకా ఏమైనా ఉందా? యా లాస్ట్ మ్యాచ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్ గా నాకైతే ఈ మ్యాచ్ లో నితీష్ రెడ్డి వచ్చినప్పుడు ట్రావెస్ హెడ్ కూడా ఉన్నాడు. బట్ ఏంటంటే వాడు వచ్చినప్పటి నుంచి కొంచెం సెటిల్ అవ్వడానికి ఒక 5-10 balls తీసుకున్నాడు. తర్వాత నుంచి హీ స్టార్టెడ్ హిట్టింగ్ సిక్సెస్. అండ్ అందరూ వాడిని ఎక్కడి నుంచి ప్రేజ్ చేయడం స్టార్ట్ చేశారంటే హీ టార్గెటెడ్ 2 world class bowlers, చహల్ అండ్ అశ్విన్, వరల్డ్ క్లాస్ అండ్ ఇంటెలిజెంట్ బౌలర్స్. అది అక్కడి నుంచి వాళ్ళు ఐ మీన్ దే స్టార్టెడ్ ప్రేజింగ్ దట్ హీ హ్యాస్ వెరీ గుడ్ కంట్రోల్ అండ్ హీఈస్ వెరీ బ్యాలెన్స్డ్ ప్లేయర్ అని. హీఈస్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ ప్లేయర్ అని. వాడు కొట్టడం కాదు కానీ చాహల్ అందరూ తిట్టుకున్నారు, ఏరా ఇండియా స్క్వాడ్కి వచ్చిన వెంటనే మళ్ళీ బ్యాక్ టు ఫామ్ 60 runs ఇచ్చామని. అంటే ఇండియన్ స్క్వాడ్ లో ఉన్న వాళ్ళందరూ ఇదే పర్ఫార్మెన్స్ ఉన్నది ఎక్సెప్ట్ కోహ్లీ. కానీ ఇక్కడ చూస్తే నాకు లైక్ టు లైక్ లా లేదు. లైక్ నితీష్ కుమార్ రెడ్డి యంగ్స్టర్, ఇక్కడ రియాన్ పరాగ్, ఓపెనర్ ట్రావెస్ హెడ్, ఇక్కడ యశస్వి చేస్తారు. క్లాస్ ఇక్కడ పవర్ లైక్ ఎగ్జాక్ట్ ఎవరెక్కడ దిగుతారో అదే దగ్గర బోత్ టీమ్స్ లైక్ మంచిదే కాంపిటీషన్ అయింది. కానీ ఆర్ఆర్ వాళ్ళు పానిక్ అయ్యే ఛాన్స్ కూడా ఎప్పుడు ఎక్కడైతుంది అంటే ట్రెంట్ బోల్ట్ స్టార్టింగ్ ఓవర్స్ లో వాడికి వికెట్స్ రాలేదు అంటే అదొక పానిక్ బటన్ వాళ్ళకి. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ ఆల్మోస్ట్ ఐ థింక్ 4 matches or 5 matches లో వాడు ఫస్ట్ ఓవర్స్ లోనే వికెట్స్ ఇస్తున్నాడు వాళ్ళకి. మెయిన్ ప్లేయర్స్ 28 times తీసాడంట. అంటే దిస్ సీజన్ అంటిల్ 5th game or 6th game వాడు ఎవ్రీ గేమ్ తీసిండు. దాని తర్వాత బ్రేక్ అయింది అది స్ట్రీక్. దాని తర్వాత మళ్ళీ వికెట్ తీసినుండే. సో క్లోజ్ టు వాడు ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ వాళ్ళకి వికెట్ ఇస్తున్నాడు. సో వాడు వికెట్ ఇవ్వకపోయినప్పుడు వాళ్ళకు కూడా అదొక పానిక్ బటన్ అన్నట్టు. ఈ మ్యాచ్ లో ఇంకొక నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ బాల్ అశ్విన్ వితౌట్ ప్యాడ్స్ పరిగెత్తాడు. అది ఆ రూల్ ఉందని అసలు ఎంత మందికి తెలుసు వాడు పరిగెత్తేంత వరకు. క్రేజీ ఫెలో. రూల్ ఏమై తీసి పరిగెట్టచ్చని ఉందా రూల్లోనే? తెలుసా మ్యాండేటరీ ఏమో అనుకో. కాదు, అంటే ఏంటంటే అది వాడు ఇది యాక్చువల్ గా మొన్న కూడా చేసినుండే, తమిళనాడు కప్ ఏదో ఉంటుంది కదా వాళ్ళది, దాంట్లో కూడా వాడు చేసినుండే. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఓడిపోయినారు వాళ్ళు.
కాకపోతే ఆ మ్యాచ్ లో కూడా వాడు అలానే తీసేసి ఉరికిండు. కానీ వాడు Helmet రిటైర్ అయిన పెట్టుకో. తర్వాత ఎవరు కోచ్ కింద పెట్టుకుంటారో కానీ ఆ టీం లక్కీనే. భయ్యా ఎక్కడ లేని టాక్టిక్స్ అని తెస్తాడు. లా పాయింట్లనే తీసుకొని వస్తాడు. అంతేగా. అండ్ దాంతో పాటు ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ కామెంటరీ కూడా. కామెంటరీ అలాగో బాగానే చేస్తాడు అనుకో, బట్ యాజ్ అ కోచ్ లైక్ హీల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ కమింగ్ బ్యాక్ టు మన వద్దులే చప్రి అని వద్దులే కానీ ఈ మ్యాచ్ అయితే నాకు ఫస్ట్ కేకేఆర్ బ్యాటింగ్ గురించి చూస్తే నాకు వెంకటేష్ అయ్యర్ కొంచెం సెల్ఫిష్ అనిపించింది. అవన్నీ కాదు, ఈ మ్యాచ్ గురించి చూస్తే ఫస్ట్ నీకు గుర్తు రావాల్సింది పాండే పాండే పాండే. నాకు అర్థం కాలేదు సార్. మనీష్ పాండే కమ్బ్యాక్ 42 of 31. ఫస్ట్ బాల్ 6, ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ 6 చూసారు. థర్డ్ మ్యాన్ కాదు స్టీవ్, ఒకటి చెప్తాను నేను ఇది ఎతికింది కాదు, కామెంటేటర్ చెప్పాడు యాక్చువల్ గా ఒక మాట. ఇప్పటి వరకు బూమ్రా మనీష్ పాండేకి ఒక్కసారి కూడా అవుట్ చేయలేదంట. అండ్ బూమ్రా బౌలింగ్ లో మనీష్ పాండే స్ట్రైక్ రేట్ 192 అంట. నాకు నేనే సర్ప్రైజ్. ఇది దీనికి కూడా ఇంకో రీజన్ కౌంటర్ చెప్పారు. ఎందుకో తెలుసా, వాడు ఆర్సీబీకి ఆడినప్పుడు అప్పుడు బుమ్రా కూడా స్టార్టింగ్ స్టేజ్ కదా, మనీష్ పాండే కూడా స్టార్టింగ్ స్టేజ్ కదా, అప్పుడు కొట్టాడు. దాని తర్వాత నుంచి బుమ్రా బౌలింగ్ వేసేసరికి అవుట్ అయిపోయి వెళ్ళిపోయేవాడు. సో వాడు బుమ్రా బౌలింగ్ ఎక్కడ ఆడాడు రా అలా తర్వాత, లైక్ వెన్ బుమ్రా ఈజ్ అట్ పీక్ అండ్ నౌ గోయింగ్ ఇది, అప్పటికల్లా వాడు అవుట్ అయిపోయి వెళ్ళిపోయేవాడు. 30 of 30 అదే అనిపించింది. ఓకే అంటే నేను మరి అంత ఇన్ డెప్త్ చూడలేదు, నేను ఆ స్టాట్స్ చూసా, నాకు వెంటనే మేడ్ సెన్స్, కరెక్ట్ కదా అనిపించింది. కానీ మనీష్ పాండే ప్రాపర్ 4 ఒకటి బౌండరీ కొట్టిందంటే వాడు 30s లో ఉన్నప్పుడు కొట్టిండు. మనీష్ పాండే ఆ ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ లో ఉన్నప్పుడు ఆడే నీ 30 balls 40, అదెంత నీకు 150 కన్నా తక్కువే అది స్ట్రైక్ రేట్. యా బట్ దిస్ వాస్ నీడెడ్ కదా ఇలాంటి పిచ్ మీద, వెన్ ఎవ్రీవన్ వాస్ స్ట్రగ్లింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా వీళ్ళు 50 for 5 ఎంత ఉన్నప్పుడు వచ్చి కొట్టాడు అంటే అది బేసిక్ గా గంభీర్ చేసిన టాక్టిక్. అది ఏంటంటే 50 for 5 పడిపోయినప్పుడు వాళ్ళకి ఇంకా ఆ రేంజ్ లో టెస్ట్ బ్యాటింగ్ ఆడే బ్యాట్స్మెన్ ఎవరున్నారు, మనీష్ పాండే ఒకడే ఉన్నాడు అని పంపించేశారు. లేకపోతే బ్యాట్స్మెన్ ని బయటికి పంపించి బ్యాట్స్మెన్ ఎందుకు తీసుకొని వస్తారు లోపలికి. అండ్ నేను ఇంకోటి ఏమనుకున్నానంటే పక్కా థర్డ్ మ్యాన్ దగ్గర ఏదో కొట్టాడు కదా స్టార్టింగ్ లోని, పక్క అవుట్ అనుకున్నాను. అరే రాక ఛాన్స్ వచ్చింది, వెళ్ళిపోయింది ఇది కూడా ఇదని. వాడు సుడి బాగుండి జస్ట్ ఒక 5 feet అంతా వెంకల పడింది తప్ప. కానీ వాడు మంచి ప్లేయర్ ఉంటే వాడికి ఆల్రెడీ ప్లేయింగ్ లో పెడుతుండే. కరెక్ట్. సో వాడికి ఇప్పుడు ఫీల్డింగ్ లో కూడా పెట్టుకోవట్లేదు అంతా. నాకు మెయిన్ ఎక్కడ దీంట్లో ఇంకోటి ఏం కనిపించింది అంటే రింకు సింగ్ చాలా డల్ ఉన్నాడు మ్యాచ్ లో. అదైతే చూసాను నేను. ఇంత ముందు నాకు ఈ సీజన్ మొత్తం నాకు డల్ గానే అనిపిస్తున్నాడు వాడు. అండ్ వాడికి అంటే ఇట్లా ఛాన్సెస్ కూడా రావట్లేదు. ఛాన్సెస్ వచ్చినా కానీ వాడు ఆడట్లేదు ఆబ్వియస్ గా. అండ్ లాస్ట్ టైం ఎలా ప్రూవింగ్ ఉండే కదా, అంటే అది ఇండియన్ డోర్ అన్నట్టు, ఆ ఛాన్సెస్ వాడు తీసుకోవట్లేదు కొట్టడంలో. ఎనీవేస్ మనం ముంబై ఇండియన్స్ గురించి డిస్కస్ చేయాలి మళ్ళీ. సూర్యకుమార్ యాదవ్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ఫామ్. ఇప్పుడు వాడు 56 కొట్టింటే నెక్స్ట్ డక్ ఉండొచ్చు కదా. వరల్డ్ కప్ పాకిస్తాన్ మ్యాచ్ అయ్యేసరికి అలాగా రివర్స్ అయ్యి మళ్ళీ ఇదైతే చాలు మనకి. అరే పాకిస్తానే కాదురా, వేరే మ్యాచెస్ కూడా ఉన్నాయి మనకు. అట్లా ఫైనల్ వచ్చే వరకు వదిలేరా, నాకు పాకిస్తాన్ తో వరల్డ్ కప్ అయిపోయింది. వేరే మ్యాచెస్ నాకు సంబంధం లేదు. పాకిస్తాన్ మ్యాచ్ చూసామా, విన్ అయ్యామా, ఓకే ఈ ఇయర్ కి చాలు. నాకు అందరూ స్టార్క్ ఈస్ బ్యాక్ అంటున్నారు కానీ స్టార్క్ తీసిన వికెట్లన్నీ టైలెండర్సే. కానీ నాకు యూజువల్ గా కూడా అలాగే అనిపిస్తుంది. స్టార్క్ లైక్ ఎండింగ్ లోని లైక్ క్విక్ గా తీసేస్తారు టైలెండర్స్ ని. ఇది స్టార్టింగ్ ఒక ఫస్ట్ ఓవర్ లోనే బోల్డ్ టైప్ లో ఒక వికెట్ తీస్తాడు అంతే, మిగతా ఏం తీసినా ఇట్ ఇస్ అగైన్ అట్ ది బ్యాక్ ఎండ్. అంటే మిచ్ స్టార్క్ రోల్ కూడా ఆస్ట్రేలియన్ టీమ్ లో కూడా సేమ్, డెత్ ఓవర్స్ లో వచ్చినప్పుడు ఆర్ ఎప్పుడైనా టైలెండర్స్ ఉన్నప్పుడు వాడేయాలి అన్నట్టు. వాడి రోలే అది వాళ్ళ టీమ్ లో కూడా. సో ఐ డోంట్ థింక్ he feels bad about it. మరి వెళ్దామా స్క్వాడ్ కి? ఇంకేదైనా ఉందా డిస్కస్ చేయడానికి? ముంబై ఇండియన్స్ లో అయితే సేమ్ నాకు తెలిసి ఒక ఇండియాకి మెయిన్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు పెర్ఫార్మ్ చేయకపోవడం. అయితే అసలు బిగ్ బ్యాక్ డ్రాప్ అది. ఎందుకంటే వాళ్ళు మెయిన్ మన ఇండియా స్క్వాడ్ లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు ఇది రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా. ఎందుకంటే రోహిత్ శర్మ పవర్ ప్లే లో ఆడతాడు, హార్దిక్ పాండ్యా లాస్ట్ లో దిగుతాడు.
ఆ రెండే మెయిన్ ఉంటది. నీకు మధ్యలో ఎట్లా ఆడారు అనేది ఎవడు పట్టించుకోడు. స్కోర్ అంతా నాకు వచ్చేది ఆ 2 జైస్వాల్ అంటున్నారు కానీ వాడు కూడా మొన్న క్యాచ్ మిస్ అయిన తర్వాత కొట్టాడు. స్టార్టింగ్ లో అవును. క్యాచ్ ఇచ్చాడు, అది మిస్ అయితేనే అయ్యింది, లేదంటే అది కూడా అయ్యింది. కమింగ్స్ కి ఒక పండు క్యాచ్ ఇచ్చాడు వాడు. అదే ఎగ్జాక్ట్లీ అంటున్నా. దాని ముందు మ్యాచ్ కూడా సంథింగ్ ఇలాగ ఏదో ఛాన్స్ వచ్చిన తర్వాత కొట్టాడు. చాలా మరి స్క్వాడ్ పడతాను. సో దిస్ ఈజ్ లాస్ట్ ప్లేయింగ్ 11. నాకు ఎగ్జాక్ట్ గా ఎవరు వెళ్ళారు ఎవరు వచ్చారో తెలియదు. రోహిత్ శర్మ బయటకు వెళ్ళాడు. రోహిత్ శర్మ బయటకు వెళ్ళాడా? ఇంపాక్ట్ ప్లేయర్ ఆడిండు. ఇంపాక్ట్ ప్లేయర్. ఐ థింక్ ముంబై ఇంట్రెస్టింగ్. కెప్టెన్సీ ఎవరు చేశారు మరి? రోహిత్ శర్మ ఎందుకు చేస్తాడు కెప్టెన్సీ? కెప్టెన్ హార్దిక్ పాండ్యా. కెప్టెన్ పాండ్యా. నా మైండ్ లో ఇంకా రోహిత్ ఉన్నాడు రా, పోలేదు కెప్టెన్. ఇప్పుడు నువ్వు డైలాగ్ వేసుకోవచ్చు, యు ఆర్ స్టిల్ మై కెప్టెన్ అనేసి. కాదు, స్వప్న రా కూర్చో. ఒక్కడు మూవీలోని మహేష్ బాబు భూమిక దా బైక్ ఎక్కువ అంటాడు చూడు ఎయిర్పోర్ట్ దగ్గర. ఐ హ్యాడ్ దట్ మూమెంట్ రైట్ నౌ. ఓకే వచ్చేస్తాడులే ఇంకో 1 month. ఐ థింక్ ముంబై ఇండియన్స్ దాంట్లో చేంజెస్ ఏం ఉండవేమో అపార్ట్ ఫ్రమ్. అరే రా చెయ్యాలరా. వీళ్ళందరూ ఎవరు? ఈ నేహాల్ ఎవడు, ఈ నమాన్దీర్ ఎవడు, వీళ్ళందరూ ఎందుకు? లేదు నేహాల్ వదేరా ఈ ఒక్క మ్యాచ్ ఆడలేదు. నీకు ముందు మ్యాచ్ చూసుకో, ఈ సీజన్ లో కూడా ఇచ్చిన ఛాన్స్ అన్ని బాగా ఆడాడు. ఎప్పుడు ఇస్తారా ఛాన్స్? వాడు స్టార్టింగ్ లో ఇచ్చినారు కదా ఈ సీజన్. లేదు వాడు ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఆడిండు స్టార్టింగ్ గేమ్స్. అండ్ సూర్యకుమార్ లేనప్పుడు వాడు ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఆడిండు. అండ్ ఐ ఫీల్ ఇప్పుడు బుమ్రా అండ్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవాలి ఈ గేమ్స్ నుంచి. వాళ్ళకి ఛాన్స్ ఎట్లా పోయింది ఇంకా. మేబీ అందుకే అనుకుంటా రోహిత్ శర్మ లాస్ట్ గేమ్ ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఆడిండు. అండ్ ఇప్పుడు బుమ్రాకి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఆడిపోయడంలో మీనింగ్ లేదు, ఎందుకంటే బౌలింగ్ వేయడము దాని తర్వాత బ్యాటింగ్ ఎలాగైనా రాదు. సో ఫస్ట్ బ్యాటింగ్ కూడా వాడు ఆడితేనే బెస్ట్, కొంచెం ప్రాక్టీస్ అని అవుతుంది. సో యూ మీన్ ఇంపాక్ట్ ప్లేయర్ వాడికి బ్యాటింగ్ కోసం చేయాలా? అది కూడా కాదు. అందరు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? హార్దిక్ పాండ్యా లాస్ట్ ఇయర్ కాకుండా ముందు ఇయర్ ఒక కమెంట్ చేస్తారు చూడు, ఇఫ్ యూ వాంట్ టు విన్ ఎ ట్రోఫీ యూ హ్యావ్ టు బీ like 2 things. One, you should get all kind of players from A to Z like how Mumbai had. అని చెప్పి అంటారు చూసావా? అది వేసి వెంటనే మేమేస్తారనమాట. ఏమని రోహిత్ శర్మ ఓకే టేక్ ద కెప్టెన్స్ అండ్ షో మీ అని చెప్తా అంటాడంట. వెంటనే హార్దిక్ పాండ్యా పోటా. కానీ 8 బ్యాట్స్మెన్స్ ఉన్నారా లాస్ట్ మ్యాచ్, దే కుడెంట్ చేజ్ 160. ఈ 6 ప్లస్ ఈ 2 8 ఉంచుకొని కూడా. అంటే దాని మీనింగ్ ఏంటంటే కేకేఆర్ కి మెచ్చుకోవాలి. కేకేఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఓవర్ వెదర్ ఇట్స్ బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ జగర్నాట్ డామినేషన్ వాళ్ళు ఈ సీజన్. కానీ ఇంకోటి కూడా ఏంటంటే కన్సిస్టెంట్ గా మిస్టరీ స్పిన్నర్స్ కి ఇండియన్ బ్యాట్స్మెన్ ఆర్ లైక్ ఫ్రమ్ ఏజెస్ అండ్ ఏజెస్, అజంతా మెండిస్ నుంచి ఇప్పుడు నరేన్ వరకు. అంటే వీ వర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మిస్టరీ స్పిన్నర్స్ అదర్ దెన్ వరుణ్ చక్రవర్తి ఒక్క ఇది. అండ్ ది అదర్ థింగ్ బ్యాటింగ్ లోనైతే అసలు ఇప్పటికీ మన వాళ్ళకి ఆడడం కష్టపడుతున్నారు, సింగిల్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అంతే. అండ్ వాళ్ళకి ఒక్కరు పర్ఫార్మెన్స్ కాదు ఆ మ్యాచ్ లో, కేకేఆర్ అందరి పర్ఫార్మెన్స్ అన్ని ఐ మీన్ ప్రతి ఒక్క బౌలర్ కంట్రిబ్యూట్ చేశాడు, ఒక్క వైభవ్ అరోరా తప్పితే. వీళ్ళ బ్యాటింగ్ కొంచెం ఏంటంటే అలా వెళ్ళిపోయారు. వైభవ్ అరోరా కాదు, ఎక్స్క్యూజ్ మీ, హర్షిత్ రానా కదా వాడు. హర్షిత్ రానా లేడు, బ్యాన్ కదా ఈ మ్యాచ్ వస్తాడు మళ్ళీ. కాదు అది నాకు అర్థం కాలేదు. మొన్న మ్యాచ్ ఆడలేదా హర్షిత్ రానా? బ్యాన్. ఓకే ఈ రోజు మ్యాచ్ ఆడిండు. కానీ ఎందుకని ఈ రోజు ఆడాడు 1 మ్యాచ్ బ్యాన్. ఎందుకు చెప్పు? ఇట్లా అంటాడు కదా ప్లేయర్ ని, అందుకు బ్యాన్ అంట. అందరు ఏమన్నారు తెలుసా? అరే విరాట్ కోహ్లీ ఎన్నిసార్లు ఇట్ అన్నాడు పెద్ద ప్లేయర్లకి అయితే రూల్స్ వర్తించవా, చిన్న ప్లేయర్లకే వర్తిస్తాయా అంటున్నారు. స్టార్టింగ్ గేమ్ అగైన్స్ సిఎస్కే లోనే రచిన్ రవీంద్ర ఆడినప్పుడు వాడు చేసినుండే గెస్చర్ అది. అంటే మనం అనుకుంటున్నాము వాడు అలా చేశాడు కాబట్టి దానికి ఇది అని, బట్ ఎగ్జాక్ట్ రీజన్ డిస్క్లోజ్ చేయలేదు. సో ఇంకా కాన్స్పిరసీ థియరీస్ ఏమవుతున్నాయంటే దట్ మైట్ నాట్ బి ద రీజన్. దాంతో పాటు సంథింగ్ ఏదో పెవిలియన్ ఎండ్ లో ఏదో చేశాడు, ఏదో అది పాయింట్స్ ఇంకా చేశాడు. నీకు 3 points వస్తే బ్యాన్ అవుతుంది. సో ముందు దాంట్లో ఆల్రెడీ 2 points అంతా వచ్చింది.
దీంట్లోనే మ్మ్. ఆపేశాడు. సో సెలబ్రేషన్ ఇది. సో దాని పాయింట్స్ ఇలా ఇచ్చుండకపోవచ్చు. ఆపేశాడు. ఆ! ఆ, ఇంక ఇలా తర్వాత అనడానికి ఏదో పోయిండు ఒక అయిందంట. దాంట్లో అనేసి ఇట్లా అనేసిండు యాహ్! మళ్ళీ. బిట్వీన్ సంథింగ్ ఏదో అయ్యింది పెవిలియన్ దగ్గర. అందుకే అండ్ హీ గిల్టీ ఒప్పుకున్నాడు. అందుకే ఇదయింది అని. అయితే See, క్లోజ్ కూడా అదేనా అవుతది. ఓకే. స్టార్ట్ చేయి మరి. కాదు చెప్తావు కదా ఏదన్నా. ఓకే, వాడికి ఇట్లా అనిన దానికి నీకు పాయింట్స్ వేశారు ఓకే. నీకు మన పెద్ద ప్లేయర్లు ఎంతమంది అలా చేస్తారు? నీకు ప్రతి మ్యాచ్ చూస్తాం మనం, అది ఏదో ఒకటి చేయడం, ఏదో ఒకటి. వాళ్ళకి పాయింట్స్ ఉండవు మరి. అదే రెఫరీ అండ్ ఎంపైరింగ్ ఈ సీజన్ అయితే చాలా వర్స్ట్‌గా ఉంది. లైక్ ఏంటి, ఒక మ్యాచ్ కన్సిస్టెన్సీ లేదు. ఒక మ్యాచ్‌లో ఒక డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ మ్యాచ్‌లో ఇంకో డిఫరెంట్ ఉంది. సేమ్ అదే ఇది. ఎస్పెషల్లీ నాకు విషయం. వైడ్ లైన్స్ అనిపించింది అలా. అదే DRS వైడ్ లైన్స్ calls లో. అంటున్నాను. ఇవాళ కూడా ఒక వైడ్ లైన్ అంతే. జస్ట్ మూవ్ అయ్యాడు. స్టిల్ ఇట్ వాజ్ వే టూ వైడ్. స్టిల్ నాట్ వైడ్ అని చెప్పారు. ఎస్ఆర్హెచ్ పోదామా? ఆయన MVP చెప్పేస్తా Yeah. ఎస్ఆర్హెచ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే మైక్ స్టార్ట్ చేయి. నేను రోహిత్ శర్మ అనుకుంటున్నా. నేను ఐ అదే వాంట్ హిమ్ టు అన్నా. ప్లే. రోహిత్ I want శర్మ. him to play. ఇంపాక్ట్ ప్లేయర్ అనుకుంటున్నావా? MVP అనుకుంటున్నావా? MVP. MVP ఉండని, ఇంపాక్ట్ ప్లేయర్ ఉండని రోహిత్ శర్మ. మనకి T20 దగ్గరికి వచ్చినప్పుడు మనం మన ఇండియన్ ప్లేయర్స్ కు సపోర్ట్ చేయాలి. సో ఐ వాంట్ హిమ్ టు ప్లే. వద్దు, నాకు T20 వరల్డ్ కప్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు పర్ఫామ్ చేయొద్దు. ఎందుకంటే అప్పుడు T20లో పర్ఫామ్ చేస్తారు. ఒక గ్రాఫ్ ఎప్పుడు అలా కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది. ఇప్పుడు కిందకి నువ్వు వెళ్ళిపోయి ధోని లాగా ఏవేవో పడుతున్నావు. ధోని చెప్తారు చూసావా, మన అన్ని మ్యాచ్లు గెలిస్తే మనకి దిష్టి తగలుతుంది, ఒక మ్యాచ్ ఓడిపోవాలి అని. అట్లా చెప్తున్నావు. అరే ఇట్స్ లైక్ మ్యాథమెటిక్స్ రా, ఇట్స్ ఫ్యాక్ట్స్. దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. సో పక్క ఇప్పుడు ఎలాగో ముంబై విన్ అయ్యి పొడి చేసేది ఏం లేదు. SRHకి అయితే మళ్ళీ కావాలి కానీ మనకి ఇక్కడైతే ఏం SRH పర్లేదు. అంటే ఎవరు- వాడి మీనింగ్ ఏంటంటే బాణం వెనకాల ఎంత దాకా వెళ్తే అంత దాకా మంచిగా అరే వెళ్తది. అంత దూరం ఆలోచించలేదు నేను. కాదు, అంత దూరం అది తెగిపోద్దేమో. ఇప్పుడు- ప్లీజ్ రా, వరల్డ్ కప్ పాకిస్తాన్ మ్యాచ్ వరకైనా ఇంజరీ ఏం అవ్వకుంటుంటే చాలు. అరే టచ్ వుడ్, నువ్వు ఉంటే పాకిస్తాన్ ఎందుకంటారా? ఆయన ఫైనల్స్ దాకా వెళ్ళాలి, ఫైనల్ కూడా గెలవాలి మనం. కాదు, గెలవాలి. పాకిస్తాన్ కాదు, న్యూయార్క్ లో జరిగేది మ్యాచ్. బౌండరీలు చూపించారు నిన్న. జస్ట్ ఓన్లీ చిన్నస్వామి స్టేడియం అంతే ఉంది అది. ఓ సో కష్టం. దబిడి సో దిబిడి మీ ఆ ఇద్దరు మ్యాచ్. రోహితేనా? ఇద్దరు రోహిత్ అంటున్నారా? యా ఓకే. ఎవరు ఏదో ఒక వండర్ఫుల్ పేరు తీస్తారు చూడు ఇప్పుడు. అదే నేను ఏది బ్రెవెస్ వాడు అనుకున్నాను. చెప్పింది. మీరు బ్రెవెస్ టీమ్ లో పెట్టకపోయేసరికి నాకు ఎవరు అనుకో. తీసుకోవాలో అర్థం కాలేదు. హార్దిక్ పాండ్యా అన్నా. SRH కదా, SRH కి ఎవరున్నారు మంచి? భువి భువి, కమింగ్స్, నటరాజన్. అంతే, నటరాజన్. కష్టమరా, అక్కడ అందరూ బాగా వేసేవాళ్ళే ఉన్నారు. ఓకే, ఐల్ గో ఫర్ బుమ్రా అండ్ ఎకానమీ. నాట్ 4 వికెట్స్ బట్ ఎకానమీ వెళ్తాను. కాదు, నువ్వు బ్రెవిస్ అని చెప్పుంటే ఎలా ఉండదు తెలుసా? నేను లాస్ట్ మ్యాచ్ లో మార్కరమ్ అని చెప్పి మ్యాచ్ లోకి వెళ్ళంగానే మోయే అంటుంది చూసా. అట్లా నా పరిస్థితి. యాక్చువల్లీ ఇట్ వుడ్ బి అ గుడ్ మ్యాచ్అప్. బుమ్రా అండ్ క్లాసిన్, ట్రావిస్ హెడ్, ఇదంతా. అంటే లాస్ట్ టైం మనకు అట్లే కూడా అనుకున్నారు. లేదు, భూవికి కూడా కొంచెం మంచి గేమ్ ఇప్పుడు వరల్డ్ కప్ కి ప్రాక్టీస్ లాగే ఉంటది. కాదు, భూవీక్ అని కాదు కానీ నేను లాస్ట్ మ్యాచ్ లో భూవీకి ఎక్కడ లేని స్వింగ్ చూసాను నేను. ఆ శాంసన్ గారు బాల్ చూసావా? ఆడు ఫస్ట్ డెబ్యూట్ అప్పుడు వేసాడు చూసావా? ఆ రేంజ్ లో పడింది బాల్. వాడే చెప్తున్నాడు అయిపోయిన తర్వాత కమెంటరీలో, డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్ స్వింగ్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ బాల్ అంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్ మై సెల్ఫ్ అంటున్నాడు వాడు. అండ్ దిస్ ఇస్ ద ప్లేయింగ్ 11 లాస్ట్ మ్యాచ్ ది. మేబీ మార్కో యాన్సన్ బయటకు వెళ్ళిపోయి మార్క్రమ్ వస్తాడేమో. మార్క్రమ్ ఆర్ గ్లెన్ ఫిలిప్స్. యూ థింక్? నాకు తెలిసి ఆడతాడేమో మార్కో యాన్సన్. ఆర్ యు షూర్? ఏమో నాకైతే తెలియదు. రీజన్ ఏం లేదు వాడు తీసేయడానికి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వాడు పెర్ఫార్మ్ కూడా చేయలేదు కదా. పెద్ద బౌలింగ్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించలేడు. బౌలింగ్ లో చేంజ్ చేసింది మొత్తం ఆ లాస్ట్ ముగ్గురే. సో వాళ్ళ ముగ్గురు ఉంచుతారు. అంటే ఒకటే మ్యాచ్ ఆడిండు కదా వాడు మళ్ళీ. సో అందుకే చేంజ్ చేస్తారా అని డౌట్ వచ్చింది. నేనంటే వీళ్ళు కూడా ఛాన్స్ వస్తుందేమో అనుకుంటున్నాను ముంబై పిచ్ లోనే. అమోల్ ప్రీత్ కి రిప్లేస్ చేసేవచ్చు మనం. అమోల్ ప్రీత్ వేసి రాహుల్ త్రిపాఠి పెట్టుకోవచ్చు. వచ్చేస్తే మళ్ళీ బ్యాక్ టు స్టార్టింగ్ వెళ్ళిపోతుంది కదా. మార్క్ అంటే ఎవరో ఒకరు స్పిన్నర్ వస్తారేమో కదా, పీయూష్ చావ్లా టైప్. ఇప్పుడు అక్కడ పీయూష్ చావ్లా ఉన్నాడు అంటే పక్కా కొంచెం స్పిన్ అవుతుంది కదా. సేమ్ వాంకడేలో బాల్ ఫ్లై అవుతుంది, ట్రావెల్ నెక్స్ట్ లెవెల్. స్పిన్ పిచ్ కాదు కదా అది. స్పిన్ పిచ్ కాదు కదా. అంటే ఇంకా బ్యాట్స్మెన్స్ ఎక్స్ట్రా పెట్టుకొని వేస్ట్ కదా అని.
ఆల్రెడీ. అంటే ఇప్పుడు నితీష్ మార్కో రెడ్డి జాన్సన్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కి పెట్టుకోవడం బెటర్. అంటే నితీష్ రెడ్డి అవునా? బ్యాలెన్స్ ఇస్తున్నాడు అక్కడ టాప్ లో. సో అలా ఓకే. ఉన్నప్పుడు యాహ్! ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ మేబీ తేయడం కంటే ఒక బౌలింగ్ అప్పుడు ఆల్రౌండర్ తెచ్చి అప్పుడు మళ్ళీ మార్కం తీసి యాన్సన్ పెట్టుకోవాలి అప్పుడు. అదే యాహ్! అంటున్నాను. అంటే రీజన్ ఏం లేకుండే బట్ ఓన్లీ 1 గేమే ఇచ్చారు కదా ఛాన్స్. సో దాని బదులు చెప్పినట్టు త్రిపాఠిని పెట్టుకుంటా. త్రిపాఠి కన్నా ఎవరికైనా ఇవ్వచ్చు ఛాన్స్. అండ్ ఓకే. ఉన్నత్ కట్ని అయితే తీయరు, ఎందుకంటే ఉన్నత్ కట్ ముంబైయే కాబట్టి వాడికి అక్కడ బాగా పడుతుందని చెప్పి వాడు మంచి సౌరాష్ట్ర, వాడు సౌరాష్ట్ర కాకపోతే ముంబై రంజీ ముంబైలో కానీ అక్కడ. సో మరి వాడికి అక్కడ MVP ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటారు. అభిషేక్ శర్మ ముంబై బౌలింగ్ స్టీవ్ అభిషేక్ శర్మ. అదే ఆలోచిస్తున్నా, అభిషేక్ శర్మ లేకంటే ఏమో. ఐ విల్ గో విత్ అలా కాదు, ఇలా 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 స్టార్ట్ చేయాలి మైక్ నువ్వు. అంటే నేను ముంబై బౌలింగ్ నుంచి చూస్తున్నా, ముంబై బౌలింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తారు ఏంటని. ఇప్పుడు బుమ్రా అయితే మిడిల్ ఓవర్స్ లో వస్తాడు, స్టార్టింగ్ ఒక ఓవర్ వేసి కామ్ అయిపోతాడు, మిడిల్ ఓవర్స్ లో వస్తాడు. సో క్లాసిన్ కి ఏమో చెప్పలేము. అందుకని నేను ఐదర్ నితీష్ రెడ్డి ఆర్ అభిషేక్ శర్మలో ఉంది. బట్ గో విత్ నితీష్ రెడ్డి. నితీష్ మన రెడ్డి. తెలుగుడికి ఛాన్స్ ఇస్తున్నా. అలా నువ్వు ఎప్పుడు ప్రీవియస్ మ్యాచ్ ఎవరు బాగా చేస్తారు, నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళ పేరు చెప్తారా? బ్యాక్ టు బ్యాక్ లేదు. కొడతారు. వీడు ఇప్పుడు చూడు మైక్, వీడు షాబాజ్ అహ్మద్ అంటాడో లేదంటే అబ్దుల్ సమాద్. సమాధానం నేను ఐ గో విత్ యంగ్స్టర్. అంటే మొత్తం సీజన్ ఒక్క మ్యాచ్ అని సపోర్ట్ చేయాలి కదా, ఫైనల్స్ సెమీస్ లో నాకు ఇరవై హోప్స్ లో. కానీ నేను నితీష్ రెడ్డి ఎందుకు చెప్పానంటే వాడు లాస్ట్ మ్యాచ్ వాడి కనెక్షన్ గానీ అండ్ వాడి ప్లే గానీ కొంచెం. నాకు ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ వరకు వస్తుందా అని నాకు ఎందుకో హెడ్ అభిషేక్ మేజర్ ఒక 10-11 అవర్స్ ఆడేస్తారు. మరి నువ్వు ఎందుకు సమాధానం చెప్పావు అయితే? అది నాకు చెప్పిన తర్వాత రియలైజేషన్ వచ్చింది, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇక్కడ వరకు వస్తుందా అని. నువ్వంత తుషారా చూసావా? నువ్వంత తుషారా ఆల్మోస్ట్ పత్రానా మలింగ్ అలానే వేస్తున్నాడు. వాడు వేస్తున్నాడు, కాకపోతే స్పీడ్ లేదు వాడిలో. ఆ లైన్ వేస్తున్నట్టున్నాడు. వికెట్లు కూడా పడుతున్నాయి కదా వాడికి. ర్యాప్ చేద్దాం అయితే MVP. ఇంకంతే, స్టీవ్ ఎంచ్ అభిషేక్, మైక్ నితీష్, నేను అబ్దుల్ సమద్. అండ్ మ్యాచ్ ఆబ్వియస్లీ SRH విన్ అవుతుంది అనుకుంటున్నాము. హోప్ఫుల్లీ నో సర్ప్రైజెస్ అండ్ టాప్ 4 కి వస్తుందని ఆశిస్తూ. మన వాళ్ళు నెట్ రన్ రేట్ కూడా మంచిగా చేసుకోవాలి ఇఫ్ పాసిబుల్, ఛాన్స్ వస్తాయి. అవును, ఎందుకంటే సిఎస్కే రన్ రేట్ ఎక్కువ ఉంది. సో ఈ పాయింట్స్ ఈక్వల్ అయితే సిఎస్కే ఛాన్స్ ఎక్కువ ఉంటది. మనం ఒక 310 కొట్టి వాళ్ళు ఒక 110 కాల్ అవుట్ చేసేస్తే సూపర్ సూపర్ బ్యూటిఫుల్ మ్యాచ్. నాకు సిగ్గు ఉండాలంటావా? బీప్ కి సిగ్గు ఉండాలి. వాడు ఫిల్ చేసుకుంటా కదా. ఓకే గైస్, దిస్ ద ప్లేయింగ్ 11 అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ రావట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మోస్ట్లీ నెక్స్ట్ వీకెండ్ ఏదైనా లైవ్ చేస్తాము, ఇండియా స్క్వాడ్ ప్లేయింగ్ 11 అలాంటి ఏదైనా టాపిక్ మీద. లేకపోతే కానీ కామెంట్ చేయండి ఏ టాపిక్ మీద చేయాలో, అండ్ ప్రాబ్లీ విల్ కమ్ అప్ విత్ దట్ థింగ్. ఓకే, మన ఫాలోవర్స్ లో ఎవరికన్నా ఏ టీం అన్నా కొంచెం ఫేవరెట్ టీం ఉండి వాళ్ళ గురించి మేము మాట్లాడకపోతే కొంచెం కామెంట్ లో చెప్తే మేము వాళ్ళని కూడా కొంచెం కన్సిడర్ చేస్తాం. ఓకే దెన్ గైస్, థ్యాంక్ యూ. చలో, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ, బాయ్.